ప్రైవేట్‌దో, గవర్నమెంట్‌దో ఏదన్నా ఉద్యోగం చేసేటోళ్ళు వచ్చే జీతం సాలకుంటే పార్ట్ టైం లెక్కనో, కుదిరితే ఫుల్ టైం లెక్కనో ఇంకో పని ఏదన్నా పెట్టుకొని సంపాదిస్తుంటారు. గట్నేగా విజయనగరం జిల్లాలో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో డ్రాయింగ్ టీచర్‌గా కొలువు చేస్తున్న ఒక సారు కూడా వస్తున్న జీతం సాలతలేదని ఇంకో పని చేస్తుండట. అగో ఆ సంగతి కనిపెట్టి పోలీసోళ్ళు అరెస్ట్ కూడా చేసిరట సార్‌ను. మరి ఇంకో పని చేసుకొని సంపాదిస్తే తప్ప ఇంత దానికి అరెస్ట్ చేస్తారా అని అంటే సార్ చేస్తున్న పార్ట్ టైం జాబ్ ఏందో తెలిస్తే అరెస్ట్ చేసుడు తప్పే కాదంటారు మీరు కూడా. చెప్పుకుంటందుకు రెగ్యులర్గా చెప్పే బంగారం దొంగతనం ముచ్చటే గాని క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ సినిమాను మించిన ట్విస్టుల మీద ట్విస్టులు ఉన్నాయి. ఇలా విజయనగరం జిల్లా వంగర మండలం బాగింపేటలో జరిగిన ఈ దొంగతనం ముచ్చట చాలా చిత్రం అంటే చిత్రంగా ఉన్నది. ఇక స్కూటీ బండిలకెళ్ళి ఒక్కొక్క సొమ్మును బయటికి తీసుకుంటా ఇది మీదేనా ఇది మీదేనా అని అడుగుతున్నారు చూడు పోలీసు వాళ్ళు. బాగంపేటలో ఉండే పశుపర్తి శంకర్రావు అన్నట్టు ఆయన మొన్న జూలై 25 తారీఖు నాడు ఇంటి లాదులతో కూడి ఏదో పని పడితే హైదరాబాద్ పోయిరట తాళం వేసి. ఈ ఇంట్లో దొంగలు పడి 20 తులాల బంగారం, ఎండి వస్తువులు, ఇత్తడి సామాన్లు అన్ని ఎత్తుకపోయిరట. వచ్చేటాలకు ఇంటి తాళాలు తలుపులన్నీ తెరిచి ఉన్నాయి. బీరువల సీక్రెట్ సొరుగులు దాచిన బంగారం, ఇలువగల్ల వస్తువులన్నీ మాయమైపోయినాయి. లాభో దిబోం అనుకుంటా వంగరి పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిరు బాధితులు. అయితే కంప్లైంట్ ఇచ్చిన కొన్ని గంటలనే సొమ్ములు కూడగొట్టుకున్న శంకర్రావుకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. హలో, మీ ఇంట్లో దొంగతనం జరిగింది కదా, 20 తులాల బంగారం, ఇత్తడి వస్తువులు పోయినాయి కదా, ఆ సొమ్ము కొట్టేసింది మేమే. నీ సొమ్మంతా నీ ఇంటి ముంగట్టున్న స్కూటీ డిక్కులో పెడుతున్నాం. వెంటనే మీరు పెట్టిన పోలీస్ కేసు వాపస్ తీసుకోవాలి అని ఫోన్ కట్ చేసిరట. మరి దొంగోళ్ళు ఎవరన్నా గిట్లెందుకు ఫోన్ చేస్తారు, కొట్టేసిన సొమ్ములు ఎందుకు వాపస్ ఇస్తారని అనుమానం కొట్టి దొంగలు చేసిన ఫోన్ ముచ్చట పోలీసు వాళ్ళకి చెప్తే వాళ్ళొచ్చి వానల స్కూటీ డెక్కి తెరిచి చూస్తే పోయిన సొమ్ములన్నీ బరాబర్ ఉన్నాయి. కాకపోతే ఓ 2 తులాలు మాత్రం తక్కువ ఉందట. మరి కొట్టేసిన సొమ్ము వాపస్ ఇస్తే చేసిన తప్పు మాసిపోతుందా? అసంటి ఏమనుంటే పోలీసు వాళ్ళ దాకా చేరక ముందే నడుస్తుంది. వన్స్ పోలీస్ టౌన్ లో కేసు నమోదైందంటే కేసు పెట్టిన బాధితులు కాదు కదా, భగవంతుడు దిగొచ్చి చెప్పినా వినరు. చట్టం తన పని తాను చేసుకోపోతుందనే అంటారు. ఇక అట్టనే శంకర్రావుకి వచ్చిన ఫోన్ నెంబర్ ట్రేస్ చేసి చూస్తే అసలు దొంగలు దొరికిర్రు. ఇక వీళ్ళే ఆ దొంగ పని మంతులు. ఇంతకు వీళ్ళు ఎవలంటే ఈ దొంగ టీంకు కెప్టెన్ అసంటోడు రెడ్డి గోపాలకృష్ణ నాయుడట. ఎం సీతారాంపురం సర్కారు బడిలో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో డ్రాయింగ్ టీచర్ కొలువు ఎలుగబెడుతుండట. మరి బడి పంతులయ్యి ఉండి గిట్ట దొంగెట్లయిండనంటే వస్తున్న జీతం సరిపోతలేదట. మీదికెళ్ళి ప్యాక్ ఆట, బెట్టింగ్లస్ వంటి మంచి మంచి అలవాట్లకు బానిసయ్యి అప్పుల పాలైండట. ఇక ఇట్లా అయితలేదని దొంగ వృత్తిని పార్ట్ టైం జాబు లెక్క ఎంపిక చేసుకొని పొద్దంతా పంతులు లెక్క పొద్దిగానే దొంగ లెక్క మారి దొంగతనాలు చేస్తుండట. అయితే సోలోగా చేసే సాహసం లేక బాలరాజు, దుర్గారావు అనే ఇద్దరు లైక్ మైండెడ్ దొంగ పార్ట్నర్లను కలుపుకొని ఊళ్ళోనే ఉండే శంకర్రావు ఇంటిని టార్గెట్ చేసి మంచిగానే పని అయితే పూర్తి చేసిరు. కానీ పోలీసు వాళ్ళకు పట్టుబడతామన్న భయంతో దోసుకున్న సొమ్ములను మళ్ళా వాపసు ఇచ్చిర్రు. అది ముచ్చట. ఈ రెడ్డి గోపాలకృష్ణ ఇలియాస్ గోపి అన్న ఆయన అవుట్ సోర్సింగ్ టీచర్గా పనిచేస్తూ ఉన్నాడండి. వీళ్ళు ఏంటంటే బ్యాడ్ వైసెస్కి బాగా అలవాటు పడిపోయారు, ఆన్లైన్ గేమింగ్స్ ఏమన్నా అలవాటు పడిపోయారు. అలవాటు పడిపోయి ఈ డబ్బులకి బాగా డబ్బులు అవసరమయ్యి అప్పుల పాలు అయిపోయి అప్పులు తీర్చడం కోసం నేరాలు చేశారు. భయంగల్ల కోడి బజార్ల గుడ్డు పెట్టినంత పనిచేసిండు దొంగ అవతారం ఎత్తిన గోపాలకృష్ణ సారు. అయినా దొంగతనంలో సక్సెస్ అయితే అప్పులు తీరుతాయి, అవసరాలు తీరుతాయి కావచ్చు. కానీ పట్టుబడితే పరువు గంగల కలిసి ఉన్న కొలువు కూడా ఊస్ట్ అవుతుందన్న చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోయిండో సారు.